విశ్వాస జీవితంలో మనం కూడా పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నా, ఒకవేళ డ్రైగా మన జీవితం అనిపించినా, మేబీ ఇట్ లుక్స్ లైక్ వేస్ట్ అనిపిస్తుందండి నా చుట్టూ. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ సరౌండెడ్ బై అ వెరీ డ్రై ల్యాండ్. నా జీవితంలో ఎక్కడ సారం కనిపించట్లేదు. దిస్ నో హోప్. చూడండి, ఎడారిలో వెళ్తూ ఉంటే అసలు నిరీక్షణే ఉండదు. ఎడారిలో వెళ్తున్నప్పుడు ఒక ఇల్లు కనబడదు, ఒక చెట్టు కనబడదు, ఒక షాప్ ఉండదు, ఏమీ దొరకవు ఎడారిలో. కానీ అలాంటి ఎడారిలో కూడా ఖర్జూర చెట్టు పెరుగుతుంది, ఖర్జూర చెట్టు బ్రతుకుతుంది, ఖర్జూర చెట్టు ఫలాలను ఇస్తుంది. అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో కూడా నాట్ దట్ దెర్ విల్ బి డెజర్ట్ ఆల్ ద టైమ్. లైఫ్ అంతా డెజర్ట్ గా దేవుడు ఉంచడు. కానీ కొన్నిసార్లు మేబీ ఫర్ సమ్ పీరియడ్, ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలు ఒక ఎడారి వంటి పరిస్థితుల గుండా, ఒక మోడు బారిపోయిన స్థితి వంటి పరిస్థితుల గుండా వెళ్లాల్సి రావచ్చు. కానీ విశ్వాసులంగా మనము ఖర్జూరం వృక్షము వలె ఉండడం అంటే అర్థం ఏంటంటే, మనం కూడా అలాంటి ఎడారి వంటి పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, సమస్యలలో కూడా మనము ఎదగాలి, మనం సర్వైవ్ అవ్వాలి. ఎడారి ఉంది కాబట్టి నేను చచ్చిపోతాను అనుకోవడానికి అవకాశం లేదు. చాలా మంది అనుకుంటారు, ఐ వాంట్ అ క్విక్ ఫిక్స్ ఫర్ మై ప్రాబ్లం.